ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు కవితకు కట్టబెట్టే పదవిపై పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొందరేమో కవితక్క ఎమ్మెల్సీ అవుతుంది, ఆ తర్వాత మంత్రి అవుతుందని విశ్లేషణలు చేస్తున్నారు. మరికొందరేమో రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో టీఆర్ఎస్ వ్యవహారాలు చక్కబెట్టేందుకు కవిత ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, రాజ్యసభ ఖాళీ ఏర్పడనుండడంతో స్పెక్యులేషన్లు పెరిగిపోతున్నాయి. ఇటు కవిత కానీ అటు కేసీఆర్ కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఎవ్వరూ కూడా మనసులోని మాటను బయటపెట్టకపోవడంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంతకు కవిత ఏ పదవికి నామినేషన్ వేసే అవకాశం ఉంది? కూతురుకు బంగారు భవిష్యత్తునిచ్చేందుకు హైదరాబాద్ బెటరా, హస్తిన బెటరా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారా? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీ. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాక కవిత పదవిపై ప్రతిసారి ఏదో ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. నిజామాబాద్ లోక్సభ నుంచి ఓటమి ఊహించని కవిత ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. రాజకీయ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో, జాగృతి కార్యకలాపాల్లోనూ ఆమె అంటిముట్టినట్లు ఉందనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల పుణ్యమా అని కవితకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దీంతో ఆమె కొన్నాళ్లు పార్టీలో యాక్టివేట్ అయినట్లే కనిపించారు. వచ్చే జనవరిలో కవిత ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి కానుండటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై మళ్లీ విశ్లేషణలు మొదలయ్యాయి. కవితను ఎమ్మెల్సీని చేసినప్పుడే ఆమెకు మంత్రి పదవి గ్యారంటీ అనే ప్రచారం జరిగింది. అయితే కొడుకును తొలి నుంచి మంత్రివర్గంలో కొనసాగిస్తున్న కేసీఆర్ ఎందుకో కూతురుకు అమాత్యయోగం కల్పించలేకపోయారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసేలోగా కవితకు మంత్రి పదవి ఇవ్వలేదంటే ఆ తర్వాత ఆమెకు శాసన మండలి సభ్యురాలుగా అవకాశమివ్వరనే ప్రచారం ఎక్కువవుతుంది. కవిత మంత్రి అయితే కల్వకుంట్ల ఫ్యామిలీలో పవర్ సెంటర్లు పెరిగిపోతాయనే ఆలోచనలు ఉంటాయని అనేవారు ఉన్నారు. 2 ఏళ్ల పదవీకాలం ఆమె కొంత పట్టు సాధించగలిగారని, పూర్తిస్థాయి పదవిలో కొనసాగితే 6 ఏళ్ల పాటు నిజామాబాద్లో ప్రోటోకాల్ పరంగా చక్రం తిప్పే అవకాశం ఉందనే చర్చ కూడా వస్తోంది. మరోవైపు రాజ్యసభకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మళ్లీ సగం పదవీకాలమే ఉండటంతో ఏ పని చేయలేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన కూడా వెలిబుచ్చుతున్నారు అనుచరులు. కవిత ఎమ్మెల్సీ అయితే జిల్లా పార్టీకి ఉపయోగంగా ఉంటుందని, అంతేకాకుండా శాసనసభ పదవీకాలం ముగిసేలోగా మంత్రి పదవి చేపట్టే అవకాశాల్ని పదిలపరుచుకోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజ్యసభకు వెళ్తే ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కానీ, లోక్సభ ఎన్నికల కోసం మళ్లీ మరోసారి ఎదురుచూడాల్సి వస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. 6 ఏళ్ల శాసన మండలి పదవీకాలం ఉంటే అప్పటి వరకు టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉన్నా కవిత సేఫ్ సైడ్లో ఉంటారనేవారు లేకపోలేదు.